न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ నిస్సంది వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎఫ్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ ఆఫీస్, అలానే ఇక్కడ చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క రిజర్వేషన్ సంబంధించిన అంశాలు కమిషన్ ముందు రిప్రజెంటేషన్ రూపంలో ఉంచగలరు. ఒకసారి అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారు మీ రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలరని కోరుతున్నాను. ఈ సందర్భంగా మొదటి బీసీ కమిషన్ వచ్చినప్పుడు మేము పలు విషయాలను కూడా వారి దృష్టికి తెచ్చాము. ఇది స్పెషల్గా స్థానిక సంస్థలు అలాగే రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం మొదటగా మండల కమిషన్ కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు అసలు బీసీల జనాభా ఎంత అనేది క్వశ్చన్ వచ్చింది. సో బీసీల జనాభా ఉన్నదంటే లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమిందంటే పర్మిట్ ఉంది, రిజర్వేషన్ 50% స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఎస్సీ ఎస్టీలకు 22% ఇచ్చినాం కదా, 50% దాటొద్దని ఉద్దేశంతో 27% ఇవ్వడం జరిగింది. ఒకవేళ బీసీల జనాభా అప్పటికే ఉంటే బీసీలకు దాదాపు 40 కానీ 50% వచ్చి ఉంటాయి. అది భారత ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు చేయలేని బీసీలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయారు. ఓన్లీ కేవలం 1931లో అప్పటి ఇండో బ్రిటిష్ గవర్నమెంట్ జనాభా లెక్కలు కాకుండా క్యాస్ట్ సెన్సస్ చేశారు. జనాభా లెక్కలు ఎవరి 10 ఏళ్ళలో జరుగుతుంది. కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 11లో చేసిన తర్వాత 21 చేసింది. అది కూడా జాప్యం చేసింది. సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే మేము అంగీకారం లేమని చెప్పారు. అలాగే చాలా రాష్ట్రాలు బీహార్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఇవి లెక్కలు చేశాయి. కొన్ని రాష్ట్రాలు 9th షెడ్యూల్లో పెట్టారు. 9th షెడ్యూల్లో మీన్స్ కండక్ట్ చేసి 9th షెడ్యూల్లో ఏదైతే పెడతారో రిజర్వేషన్లు అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ప్రశ్నించదాలి ఆ రిజర్వేషన్లు. మేము కూడా ఏమంటుంటే బీసీ సంఘాల తరఫు నుంచి ఇప్పుడు వచ్చే ఈ రిజర్వేషన్ కానీ కమిషన్ ఇచ్చే తీర్పు ఏదైతే ఉందో అది 9th షెడ్యూల్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టాలని ఒకటి అడుగుతున్నారు. మరి ఇంకోటి మన దీనికి సంబంధించిన వాళ్ళు మన లింగాయత్ సంబంధించి బసవేశ్వర్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా కానీ అయితే సత్యాల కమిషన్ మరియు నగరాల కమిషన్ రెండు కూడా విద్యా ఉద్యోగ పరంగా ముస్లింల యొక్క స్థితిని తెలియజేయడం జరిగింది. అది దళితుల కన్నా మరియు ఎస్టీ వర్గాల కన్నా వీళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు, వాళ్ళకన్నా దిగజారి స్థాయి అని చెప్పడం జరిగింది. మరి 10% రిజర్వేషన్ కావాలని కూడా సజెషన్ చేయడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయ పరంగా కూడా దాని ఆ అంశం పైన మీరు సూచనలు ఇవ్వబోతున్నారు. కాబట్టి మా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఏ సమాజం అయితే రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతుందో ఇప్పుడే ఎక్కకుండా రాజకీయంగా వాళ్ళకి ఎప్పుడైతే అవకాశాలు ఉంటాయో అప్పుడే ఆ సమాజము ఆ వర్గము అభివృద్ధి చెందగలుగుతుంది, చైతన్యవంతమవుతుంది. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందగలుగుతుంది. ఒక శరీరము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి అంగము కూడా
అది సక్రమంగా పనిచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఒక వ్యక్తి కానీ ఒక సమాజం కానీ అదే విధంగా బీసీ వర్గాల్లో ఉన్న వాళ్ళు రాజకీయంగా ఒక ఇతర వర్గీకరణ సూచన ఇస్తాయి. మిత్రులు కూడా చెప్తున్నారు మా వర్గంలో ఉంటే దొరకలేదని. ఆ రకంగా కూడా మీరు ఏ విధంగానైతే ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తున్నారు, బీసీలలో కూడా బీసీ ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నప్పుడు అందులో కూడా కులాల వారీగా వర్గాల వారీగా ఇచ్చినట్లయితే అందరికీ అవకాశాలు ఉంటాయి, అందరూ కూడా ఎదుగుతారని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారికి, మా సెక్రటరీ సాయిల్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన బీసీ అధికారులకు, ఇతర అధికారులకు, బీసీ అసోసియేషన్స్కు, ముఖ్యంగా ప్రెస్ మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సంగారెడ్డి ఎక్స్ట్రోవెల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న బీసీ అసోసియేషన్స్ కానీ బీసీ రిప్రజెంటేషన్స్ కానీ అవన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు డెడికేట్ కమిషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పటి వరకు 11 అసోసియేషన్స్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దీనికంటే ముందు పాత బీసీ కమిషన్ నిరంజన్ గారి కమిషన్తో 96 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవి మొత్తం కలిపి ఈ డెడికేట్ కమిషన్ డెఫినెట్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా ప్రతి స్టేట్ కూడా డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్, డెడికేటెడ్ కమిషన్ ఈ యొక్క బీసీ రిప్రజెంటేషన్స్, తర్వాత ఎంపిరికల్ డేటా అవన్నీ కూడా స్టడీ చేసేసి ఈ స్థానిక ఎలక్షన్స్, ముఖ్యంగా గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, అదేవిధంగా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇంత శాతము బీసీ సీట్లు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ బేసిస్ అలాట్ చేయడం అనేది ఈ డెడికేటెడ్ కమిషన్ పరిధి ఉన్నది. దాని ప్రకారంగా ఇప్పటికీ 7 జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ తోటి రిప్రజెంటేషన్ రిసీవ్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా 3 జిల్లాలు ఉన్నాయి, 12 క్వార్టర్స్. ఈ వారంలో ఒకటి కంప్లీట్ చేసేసి ఈ విచారణ